నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లారీ ఓనర్స్ అసోసియేషన్ లోడింగ్ విషయంలో న్యాయం జరగాలి. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు ప్లకార్డులు చేతబట్టి ఆందోళన నిర్వహించిన దాసరి శ్రీనివాస్. నాలుగు లేబర్ కోడ్లు అమలును నిలిపివేసి రద్దు చేయాలి. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా ధరలకు అనుగుణంగా 26,000 కనీస వేతనం చెల్లించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. డీటెయిల్స్ చూస్తే, లోడింగ్ విషయంలో న్యాయం జరగాలంటూ కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు ప్లకార్డులు చేతబట్టి నడుచుకుంటూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 60 సంవత్సరాల చరిత్ర గల లారీ ఓనర్స్ అసోసియేషన్లో సుమారు 30,000 కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయని, వారికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని తెలిపారు. ఎస్పీని కలిసి విషయం తెలియజేయడంతో ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. కాకినాడ సీపోర్ట్లో లోడింగ్ రేట్ల విషయంలో కలెక్టర్కి విషయాన్ని తెలియపరిచామని, ఛాంబర్లో కూర్చొని రేట్ల విషయమై కూర్చొని మాట్లాడుకోమని తెలియజేశారని తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనవాడి కొండబాబు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సాయిబాబా నమస్కారాలు. నా పేరు దాసరి శ్రీనివాసరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మొన్న ఎన్నికయ్యాం. ఈ రోజు మాకు 4 రోజులు బట్టి సుమారు ఈ కాకినాడ డీపోర్ట్ పోర్టుకి, అలాగే మాకు ఈ రేట్ల విషయంలో కానీ లోడింగ్ విషయంలో కానీ మమ్మల్ని చాలా ఇబ్బందికరం చేస్తారు. మాకు పూర్వకాలం ఇంచుమించు 60 సంవత్సరాల చరిత్ర ఈయనన్ని మాకు చాలా లోడింగ్ విషయంలో రేట్లని ఎక్కువ చెప్పుకుంటూ వచ్చారు మాకు. కానీ మేమే మా రేట్లు అవి కూడా ఛాంబర్లో కూర్చొని పరిష్కారం చేసుకోవడం జరిగింది. ఇదే విషయం మా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగా మన టౌన్ ఎమ్మెల్యే వనమాటి వెంకటేశ్వర గారికి, అలాగే పంతం నానాజీ గారికి, ఎంపీ గారికి, సతీష్ గారికి అందరికీ చెప్తాం జరిగింది. మా సమస్యలో మాకు స్ట్రైక్లో ఉన్నాం. స్ట్రైక్లో ఉన్నామంటే ఈ రేట్ల విషయంలో మా రేట్లు ఎక్కువని చెప్తాం జరిగింది. చెప్తే ఇదే విషయం మా ఎస్పీ గారికి చెప్తాం జరిగింది. ఎస్పీ గారు కూడా మా సాదాబాధాలు విన్నారు. కానీ ఎస్పీ గారు చాలా స్పందించారు. మీరు ప్రశాంతంగా చేసుకోండి, మీ ఇంచుమించు 25,000 నుంచి 30,000 కుటుంబాలు ఉన్నాయని, పోర్టు మీద ఆధారపడి ఉన్నాయని మేము కూడా చెప్తాం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, మీరు ప్రశాంతంగా చేసుకుని మీ హక్కులు మీరు కాపాడుకోండి. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మీకు ఛాంబర్లో ఎప్పుడు మేడం మేము కూర్చొని ఈ రేట్ల విషయంలో మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఛాంబర్లో కూర్చొని మాట్లాడండి. అలాగే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం. కలెక్టర్ గారికి కూడా మేమే చెప్పుకుంటాం. మన గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 4 గంటలకి మీటింగు, మొత్తం ఈ కాంట్రాక్టర్స్ అందరినీ కూడా పిలిపిస్తారని కూడా ఆయన చెప్తాం జరిగింది. ఈరోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ పోర్టులో ఆధారపడిన అందరూ కూడా స్తంభించడం జరిగింది. అలాగే జిల్లా నుంచి కూడా వచ్చారు మా కార్మిక సోదరులు, అలాగే జట్లు కానీ, హెచ్ఎంఎస్ కానీ, లారీ ట్రక్ ఆపరేటర్లు కానీ, అదే టిప్పర్లు కానీ అందరూ కూడా మా అసోసియేషన్ అంటే ఒక చరిత్ర కలిగిన అసోసియేషన్. దీని మీదే మాకు ఆధారపడి ఉన్నాం. అందుకారణం ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య కూడా గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు కూడా వెళ్ళి చెప్పుకొని ఛాంబర్లో ఇప్పుడు మీటింగ్ వేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, మన రూరల్ నానాజీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళని కూడా రమ్మంటాం.
ఈ సమస్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు 8వ తేదీ శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళ్యాణమూర్తులను ఆహ్వానించుట లక్ష రుద్రాక్ష పూజ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని అన్నారు. 10వ తేదీన సదస్వం వేదస్వస్తి, 11వ తేదీన శ్రీ స్వామివారి అమ్మవారి రథోత్సవం, 12వ తేదీన వసంతోత్సవం, త్రిశూల చక్రస్థానం, 13వ తేదీన తెప్పోత్సవం, 14వ తేదీన శ్రీ పుష్ప ఉత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కావున భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ అర్చకులు మరియు ఇతర సిబ్బంది సహకారంతో మేము పూర్తి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 8వ తారీఖు మనకి శనివారం రాత్రి 11:05 ఈ స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం జరిపించడానికి అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి రథోత్సవం, అలాగే తెప్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మా అర్చక స్వామివారు వివరిస్తారు, వాటి యొక్క ముహూర్తాలతో సహా. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. ద్రాక్షారామ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ఏర్పాట్లు చేసి ఉన్నారు. 8వ తారీఖు శనివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5:45 కళ్యాణమూర్తుల ఆవాహనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై రాత్రి 11:05 స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం సుముహూర్తంగా నిర్ణయించి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క యువ గారు అల్లు దుర్గాభవాని గారు పర్యవేక్షణలో ఈ వేద పండితుల సమక్షంలో ముహూర్తాలు నిర్ణయించి ఈ యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా 11:05 సుముహూర్తంగా నిర్ణయం చేసి స్వామి కళ్యాణం జరుగుతుంది శనివారం రాత్రి. అదేవిధంగా తదుపరి లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో. ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి సత్యసుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో దేవస్థానం యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామి రాత్రి కళ్యాణం, ఆ తరువాత సోమవారం నాడు వచ్చి స్వామివారి యొక్క సదస్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. సదస్య కార్యక్రమం అంటే పండిత సత్కారం. 10వ తారీఖు సోమవారం సాయంత్రం 5:45 సదస్య కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి సర్వవాహనాలతో స్వామివారు ఊరేగింపుగా ఈ యొక్క గ్రామం అంతా తిరిగి స్వామి తిరిగి ఆలయం చేరుకుంటారు. తదుపరి ఈ యొక్క 11వ తారీఖు మంగళవారం నాడు స్వామి యొక్క రథోత్సవం మధ్యాహ్నం 2:55 స్వామి యొక్క సన్నిధానంలో ప్రారంభమై ద్రాక్షారామ పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి వేగాయంపేట అత్తగారి వెళ్ళినటువంటి వేగాయంపేటలో రాత్రి బస చేసి అక్కడ ఆస్థాన పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసుకుని తిరిగి మళ్ళీ మరునాడు ఉదయం స్వామివారు ద్రాక్షారామ గ్రామానికి వేంచేస్తారు. ఆ తరువాత ఇక్కడ నాకబలి కార్యక్రమం జరుగుతుంది. త్రిశూల స్థానాలు చక్రస్థానాలతో స్వామి యొక్క కళ్యాణ పాంచాన్నిక దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది. తదుపరి 13వ తారీఖు స్వామి యొక్క ఈ యొక్క సప్త గోదావరి నది తీరంలో సప్త మహర్షులు తీసుకొచ్చినటువంటి యొక్క గోదావరిలో స్వామి యొక్క దివ్యమైన అంశవాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు కూడా రాత్రి 6:35 ముహూర్తంగా నిర్ణయించున్నారు. తదుపరి 14వ తారీఖు స్వామివారి యొక్క శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి 7:05 సుముహూర్తంగా నిర్ణయించి ప్రారంభం చేయడం జరుగుతుంది. కనుక సమస్త భక్తజనులందరూ కూడా విశేషంగా స్వామి యొక్క కళ్యాణం అంటే ఇక్కడ ఒక భీమేశ్వరుడి కళ్యాణం మాత్రమే కాదు,
క్షేత్రపాలుడుగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం, అదేవిధంగా చండికా సమేత సూర్యేశ్వర స్వామి వారి కళ్యాణం, ముగ్గురు యొక్క మూర్తుల యొక్క కళ్యాణం యొక్క ఒకే వేదికపై జరగడం విశేషంగా చెప్పబడుతోంది. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తుల యొక్క అనుకున్నటువంటి మనోరథాన్ని నెరవేర్చుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మా యొక్క దేవస్థానం తరపున, దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున అందరినీ కూడా భక్తులందరినీ కూడా కోరి మరీ ప్రార్థిస్తున్నాం.